హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ సుప్రీంకోర్టులో కేవియట్ ఫైల్ను ఫిల్ చేయడం జరిగింది. ఏదైతే కేవియట్ ఫైల్ ఏదైతే ఉన్నదో మనకు ఏం తెలియజేస్తుందంటే, ఏదైతే టీజీపీఎస్సీకి ఏదైనా విరుద్ధంగా కేసు వేసినా అనుకోండి, ఖచ్చితంగా టీజీపీఎస్సీని సంప్రదించిన తర్వాతే ఈ యొక్క కేసు అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది. అంటే ముందస్తుగా మాకు సంప్రదించాలి అన్న దానిపైన ఉంటుందన్నమాట. సో అందుకోసమే టీజీపీఎస్సీ ఇక్కడ గ్రూప్ అనే విషయం పైన కేవియట్ ఫైల్ అయితే వేయడం జరిగింది. సో ఏదైతే డివిజనల్ బెంచ్ తీర్పు ఏదైతే ఇచ్చిందో దాదాపు కూడా అన్ని అనుమానాలు మాత్రమే అనేసి చెప్పడం జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దానిని డివిజనల్ బెంచ్ ఈరోజు మరి రద్దు చేయడం జరిగింది. సో అన్ని స్థాయిల్లో సంబంధించినటువంటి కేవలం అనుమానాలను మాత్రమే పరిగణనలో తీసుకోలేము అనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే సుప్రీంకోర్టుకు మరి ఈ కేసు అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఈ పిటిషనర్లు ఖచ్చితంగా ఇక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ కూడా కేవియట్ ఫైల్ను ముందుగానే ఇక్కడ ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు సంప్రదించిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి ఫైల్ అనేది కేసు అనేది ఫైల్ చేయాలి అన్న దానిపైన ఉంటుందన్నమాట. మరి 2-3 రోజుల తర్వాత ఏమైనా అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ అనేసి ఇవ్వడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ ఇక్కడ సాలే పృథ్వీ అనేసి ఇక్కడ పిటిషనర్ అడ్వకేట్ వచ్చేసి దేవిన సెనగాల్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు ఎస్పెషల్లీ మనకు మెయిన్స్ సంబంధించినటువంటి ఆ అంశాలైనా సరే మరి ఆ ప్రక్రియను నిర్వహించే క్రమంలో మరి అన్నీ కూడా టీజీపీఎస్సీ తన సొంత నిబంధనలు ఉల్లంఘించింది అనేసి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా మరి డివిజనల్ బెంచ్ మొత్తానికి కొట్టివేయడం జరిగింది. మళ్ళీ గ్రూప్ 1పై అభ్యర్థులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న దానిపైన ఇక్కడ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగిందనమాట. మరి అటు జియో నెంబర్ 29 ఇష్యూ గురించి జియో నెంబర్ 29 ఇష్యూ గురించి కూడా మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు దీని కేసు కూడా డిస్మిస్ చేయడం జరిగిందండి. చాలామంది అడుగుతున్నారు, జియో నెంబర్ 29 కేసు ఏమైంది సార్ అనేసి. యాక్చువల్గా జియో నెంబర్ 29 కేసును రీసెంట్గానే డిస్మిస్ చేశారు. మరి ఈ కేసు ఏమవుతుందో అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడిన నుంచి వచ్చినటువంటి మొదటి నోటిఫికేషనే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్. మరి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సుప్రీంకోర్టు అన్న దానిపైన ఇప్పుడు చూడాల్సినటువంటి వేచి ఉన్నటువంటి సందర్భం. సో ఏదైనా సరే మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది అన్న దానిపైన ఇప్పుడు చూడాల్సినటువంటి అయితే పరిస్థితి అయితే ఏర్పడడం జరిగిందండి. మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి నిజంగా మరి అక్రమాలు జరిగినాయా లేదా అన్న దానిపైన మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి. ఆల్రెడీ మనకు సింగిల్ బెంచ్ తీర్పు, డివిజనల్ బెంచ్ తీర్పు కూడా విన్నాము. మరి కొంతమంది న్యాయ పోరాటానికి నిరుద్యోగులు సిద్ధమనేసి మరి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుందనేసి కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఈ నేపథ్యంలో అన్ని స్థాయిల్లోనే పోరాటము అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి దాంట్లో మరి ఈ కేసు ఎటువంటి రాబోతుంది అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో ఇది మొత్తానికి మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి కేవియట్ సంబంధించినటువంటి ఏదైతే నెంబరింగ్ సంబంధించినటువంటి ఫిల్లింగ్ అయినా సరే, తర్వాత లోవర్ కోర్టు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ కాజ్ సంబంధించినటువంటి టైటిల్ అండ్ పిటిషనర్ సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు అయినా సరే, సో ఇట్లా మొత్తం ఓవరాల్గా స్టేటస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదే ఈరోజు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.